ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాలో మ్యాపింగ్ కాని ఓటర్లు, అనామిలీ ఓటర్లకు జారీ చేసే నోటీసులు, తదుపరి నిర్వహించే పరిశీలన ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు సర్పై సమావేశం నిర్వహించారు. గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించడం జరిగిందని, దీనిపై అదే రోజు నుండి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ముసాయిదా ఓటరు జాబితాలో మ్యాపింగ్ కాని ఓటర్లు, వివిధ కారణాలతో పేర్లు రాని ఓటర్లకు ముందుగా నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, అనంతరం వారి ఫారాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ముందుగా మ్యాపింగ్ కాని, వివిధ కారణాలతో పేర్లు రాని ఓటర్లకు నోటీసులు ఇవ్వవలసి ఉందని చెప్పారు. అలాంటి ఓటర్ల సౌకర్యార్థం ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలో 2-3 వార్డులకు కలిపి ఒకచోట BLOలు, సూపర్వైజర్లు, AEROలు ఓటర్ల వద్దకు వెళ్లి వివరాలను పరిశీలించి ఓటరు ద్వారా అవసరమైన ధృవపత్రాలను స్వీకరిస్తారని తెలిపారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ముందుగా ముసాయిదా ఓటరు జాబితా BLAలకు వెళ్లేలా చూడాలని, ఎవరైనా అభ్యంతరాలు చేయదలుచుకుంటే ఫారం 6, 7, 8లలో CEO వెబ్సైటు లేదా ప్రత్యక్షంగా BLO, AEROలకు సమర్పించవచ్చని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చే అభ్యంతరాలను అక్టోబర్ 15 వరకు విచారణ నిర్వహించి తరువాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంపై BLOలు, సూపర్వైజర్లు, AEROలందరికీ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, సెప్టెంబర్ 1 నుండి షెడ్యూల్ విడుదల చేసి ఆయా గ్రామాలు, మున్సిపల్ వార్డుల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి హియరింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని చెప్పారు. పెండింగ్ ఎన్యూమరేషన్ ఫారాల పరిష్కారం మరియు నోటీసుల పరిష్కారం వివరాలను ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలకు వివరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేర్లు, స్పెల్లింగులు, ఫోటో తదితర వాటికి సంబంధించి తప్పొప్పులను సరిచేయాలని, పోలింగ్ కేంద్రాల వారీగా లేదా ఆయా వార్డులలో నిర్వహించే హియరింగ్స్ ఓటర్లకు ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్, DRO దశరథ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున ముంతాజ్ అలీ, బీజేపీ నుండి పి లింగస్వామి, CPIM నుండి నర్సిరెడ్డి, టీడీపీ నుండి తేలు రవి, NCP నుండి MD రఫీ, AIMIM నుండి MD ఖాజా గౌస్ మొయ్యుద్దీన్, AAP నుండి అద్దంకి రవీందర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.